నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి. అట్ సేమ్ టైం మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా కొట్టుర్రి. నోటిఫికేషన్స్ వస్తలేవు అంటున్నారు చాలామంది. మీ ఇంట్రాక్షన్ ఛానల్తో పెరిగితే నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఈ వీడియో నిజంగానే పనికొస్తుంది అనుకుంటే మీరే షేర్ చేయాలి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, యూట్యూబ్ నుంచి ఆల్రెడీ ఛానలే పోయే స్థితికి వచ్చింది. ఫైనల్గా ఛానల్ అయితే మిగిలింది, మనం దాంట్లో వీడియోలు చేస్తూ ఉన్నాం. కాబట్టి నోటిఫికేషన్స్ కూడా రావాలి అనుకోవడం కొంత అత్యాశయమో మన ఛానల్ నుంచి అనిపిస్తూ ఉన్నది. అండ్ మనం కాంక్లేవ్ చేయబోతున్నాం 2026 మార్చిలో రాబోతుంది. దానికి సంబంధించి మీరు రావాలనుకుంటే ఖచ్చితంగా కింద మనం డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాం, దానిలోకి వెళ్ళి రిజిస్టర్ అవ్వండి. డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వాట్సాప్ చేస్తాం. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో అక్బరుద్దీన్ ఓవైసీ అహంకారపు కూతలు కూశాడు. పార్టీలన్నీ తమ ముందు మోకరిల్లాలంటూ హుంకారించిండేనే. కులమేదైనా ప్రభుత్వం ఏదైనా తమ వద్దకు రావాల్సిందేనంటూ దురహంకారపూరిత వ్యాఖ్యలు చేశాడు. 15 నిమిషాల సమయం ఇస్తే తమ ప్రతాపం చూపిస్తామంటూ గతంలో రెచ్చగట్టు ఉపన్యాసాలు ఇచ్చిన అక్బరుద్దీన్ తాజాగా మరొకసారి తన మతాన్ని ప్రదర్శించాడు. అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు కేవలం ఎన్నికల సభలకు పరిమితమై చేసినవి కావు, సభికులను ఉద్వేగంలోకి నెట్టేందుకు ఉద్దేశించినవి కాదు. మజ్లిస్ విస్తరణ వ్యూహం విజయవంతంగా అమలవుతున్న నేపథ్యంలో రాజకీయ బలాన్ని చెప్పేందుకు చేసిన వ్యాఖ్యలివి. ఒకప్పుడు హైదరాబాద్ నగరానికి పరిమితమైన మజ్లిస్ పార్టీ క్రమంగా దేశమంతటా విస్తరిస్తూ ఉంది. మజ్లిస్ విస్తరణ బీజేపీకి మతపరమైన పోలరైజేషన్ చేసేందుకు ఉపయోగపడుతుందని కమలం పార్టీకి బీ టీం అంటూ చేసే వ్యాఖ్యలు, విశ్లేషణలు పరిణితితో కూడినవి కావని మజ్లిస్ ఎదుగుదలను చూస్తే తెలుస్తుంది. 1994 తర్వాత మజ్లిస్ పార్టీ క్రమంగా రాష్ట్రాలకు విస్తరించడం మొదలైంది. తొలి దశలో కర్ణాటక, ఆ తర్వాత మహారాష్ట్రలో బలం పుంజుకున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత కర్ణాటక, మహారాష్ట్రలకు మాత్రమే మజ్లిస్ పరిమితం అవుతుందని చాలామంది ఊహించారు. కానీ తర్వాత కాలంలో ఉత్తర భారతం, తూర్పు భారతం మొదలు ఈశాన్య రాష్ట్రాలకు వ్యాపించింది. పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ, అస్సాం, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, ఉత్తరాఖండ్, గుజరాత్, తమిళనాడులకు మజ్లిస్ విస్తరించింది. స్థానిక సంస్థల ఎన్నికలను పునాదిగా చేసుకుని పథకం ప్రకారం మజ్లిస్ పార్టీ విస్తరిస్తూ వస్తోంది. ఇటీవల బీహార్లో జరిగిన ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ 25 స్థానాల్లో పోటీ చేసింది. 5 స్థానాలను కైవసం చేసుకుంది కూడా. కేవలం ముస్లిం అభ్యర్థులనే కాదు, ముస్లిమేతర అభ్యర్థులకు టికెట్లు కేటాయించింది. ఈ తరహా వ్యూహాలు రాబోయే రోజుల్లో మజ్లిస్ విస్తరణ వ్యూహానికి మరింత ఉపకరిస్తాయి. దేశ రాజధాని ఢిల్లీ, దేశ వాణిజ్య రాజధాని ముంబై, పునరుజ్జీవ సంకేతంగా నిలిచే కలకత్తా, బెంగళూరు నగరాలకు క్రమంగా మజ్లిస్ వ్యాపిస్తోంది. నగరాల డెమోగ్రఫీ మారినప్పుడల్లా మజ్లిస్ బలపడుతోంది. ఈశాన్య భారత రాష్ట్రాల్లో ముస్లిం జనాభా క్రమంగా పెరుగుతుండటంతో ఆయా రాష్ట్రాల్లో మజ్లిస్ బలం పుంజుకుంటోంది. దేశవ్యాప్తంగానే హిందూ జనాభా తగ్గుముఖం పడుతోంది. 2001లో హిందూ జనాభా 80.46% ఉంటే 2011లో అది కాస్త 79.8%గా మారింది. అదే ముస్లిం జనాభా 13.43% నుంచి 14.23%కి చేరింది. దేశంలో 640 జిల్లాలు ఉన్నాయి. ఇందులో 468 జిల్లాల్లో ముస్లిం జనాభా పెరుగుతున్నది. అంటే 70% జిల్లాల్లో ముస్లిం జనాభా పెరుగుతుంది. ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలకు మజ్లిస్ పార్టీ క్రమంగా విస్తరిస్తోంది. దక్షిణ భారతంలోని కేరళలో ముస్లిం జనాభా వేగంగా పెరుగుతుంది. 2015 గణాంకాల ప్రకారం ఇండోనేషియాలో 87.1% ముస్లింలు ఉండగా భారతదేశంలో 14.9% ఉన్నారు. అయితే 2060 నాటికి భారతదేశంలో ముస్లింల సంఖ్య పెరిగి మొదటి స్థానానికి చేరుకుంటుందని, పాకిస్తాన్ 2వ స్థానంలో ఉంటుందని ప్యూ రీసెర్చ్ సెంటర్ అంచనా వేసింది. ప్రస్తుతం ప్రపంచంలోని మొత్తం ముస్లిం జనాభా 11.1% భారతదేశంలో ఉన్నారు. ఇండోనేషియాలో 12.6%, పాకిస్తాన్లో 10.5% ఉన్నారు. ఇండోనేషియా తర్వాత భారత్లోనే అధిక ముస్లిం జనాభా ఉన్నారు. అస్సాంలో ముస్లింల సంతానోత్పత్తి రేటు ఇతరుల కన్నా ఎక్కువగా ఉందనేది వాస్తవమే అని గణాంకాలు కూడా చెప్తున్నాయి. అస్సాంలో హిందూ సంతానోత్పత్తి రేటు గత 15 సంవత్సరాల్లో 2.0 నుంచి 1.59కి పడిపోయింది. 2010లో భారత్లో హిందువుల జనాభా 80% కాగా 2020కి ఇది 79%కి పడిపోయింది. అదే సమయంలో భారత్లో ముస్లింల జనాభా 14.3% నుంచి 15.2%కి పెరిగినట్టు ప్యూ సంస్థ అధ్యయనం పేర్కొన్నది. ముస్లిం జనాభా ఎక్కడెక్కడ పెరుగుతుందో మజ్లిస్ పార్టీ అదే ప్రాంతాల్లో బలపడుతోంది. ఉదాహరణకు బీహార్లోని సీమాంచల్ ప్రాంతంలోని కిషన్గంజ్, అరారియా, పూర్నియా, కతిహార్ జిల్లాల్లో 38 నుంచి 68% వరకు ముస్లిం జనాభా ఉన్నది. సరిగ్గా ఇదే ప్రాంతంలో మజ్లిస్ పార్టీ విస్తరిస్తోంది. పశ్చిమ బెంగాల్ నుంచి అక్రమంగా వలస వచ్చిన బంగ్లాదేశీయుల జనాభా సీమాంచల్ వ్యాప్తంగా ఉన్నది. బీహార్ ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ బీహార్లో అక్రమ వలసదారుల ఓట్లను తొలగించింది. దీంతో మజ్లిస్ పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ ఓవైసీ ఈసీపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేసిండు. 2022లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ తరఫున హిందూ అభ్యర్థులను బరిలోకి దింపాడు ఓవైసీ.
2027లో జరిగే యూపీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ మరోసారి యూపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతుందని ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించింది కూడా. 2014లో మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేసి 2 అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. ఆ తర్వాత ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను నిలబెడుతూ వస్తోంది. ఇటీవల బీహార్ ఎన్నికల్లో 5 స్థానాలు కైవసం చేసుకున్నది. జరిగిన మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 114 వార్డులను కైవసం చేసుకుంది. ఊహాకందని విధంగా రాజస్థాన్లో సైతం మజ్లిస్ విస్తరణ వ్యూహాలు అమలు చేస్తున్నది. రాజస్థాన్ వ్యాప్తంగా సుమారు 70 లక్షల ముస్లిం జనాభా ఉన్నది. జైపూర్, జోధ్పూర్, భరత్పూర్, అల్వార్, టోంకులు ఈ జిల్లాలో ముస్లిం మెజార్టీ ప్రాంతాలు. ఈ ప్రాంతాల లక్ష్యంగా మజ్లిస్ తన విస్తరణ ప్రణాళికలు అమలు చేస్తోంది. మజ్లిస్ పార్టీ ఎదుగుదల కేవలం బీజేపీ బలపడుతున్నందువల్ల అనే భావన పూర్తిగా తప్పు. మజ్లిస్ పార్టీ పథకం ప్రకారం దేశంలో డెమోగ్రఫీ మారుతున్న ప్రాంతాలను ఎంపిక చేసుకుంటుంది. ఏటా సరికొత్త సర్వేలు చేస్తోంది. ఏ రాష్ట్రాల్లో, ఏ జిల్లాల్లో, ఏ అసెంబ్లీ సెగ్మెంట్లలో ముస్లిం జనాభా పెరుగుతుందో క్రమం తప్పకుండా గుర్తిస్తోంది. ఆయా ప్రాంతాల్లో విస్తరించేందుకు యువకులను ఎంపిక చేసుకుంటోంది. ఒక్కసారి మైదానంలోకి ప్రవేశించిన తర్వాత కొత్త ఓటర్లను నమోదు చేయించడం, కాలేజీలు టార్గెట్గా కొత్త వారిని చేర్చుకోవడం అనే వ్యూహాన్ని అమలు చేస్తోంది. త్వరలో జరగబోయే పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది కూడా. మరి ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే స్థానిక సంస్థలపై పట్టు సాధించింది. దీంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఓట్ల శాతాన్ని పెంచుకోవడమే కాదు, 6 డజను సీట్లను సైతం గెలుచుకునే అవకాశం ఉన్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను ఈ నేపథ్యంలో అర్థం చేసుకుంటే రాబోయే ప్రమాదాన్ని సులభంగానే మనం ఊహించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేసే ప్రయత్నం చేయండి, కామెంట్ తప్పకుండా చేయండి. జై హింద్, మేరా భారత్ మహాన్.